మా పిల్లలే చేస్తారు కూలోళ్ళుగా అనుకున్నాడు మా నాన్న. ఆ ఫామ్ను కొంచెం మేము అభివృద్ధి చేస్తాం అనుకున్నాడు, ఆశించాడు మా నాన్నగారు. So one cow went to 25 cows. One pig went to 2,000 pigs. చూడండి, ఒకే ఒక ఆవు 1000 ఆవులైంది. గుర్తించండి, ఒక పంది 2000 పందులైనాయి. This was my life. అది మన పందులు కాదు బాబో. But when God comes into your life, something happens. ఈ దేవుడు మన జీవితంలో మనకు ప్రాప్తించినట్లయితే అలాగూ దేవుడు కార్యాలు చేస్తాడు. God is a big God. దేవుడు మహా గొప్ప దేవుడు. He can do big things. ఆయన అద్భుతములు మహా గొప్ప కార్యాలు ఘన కార్యాలు చేస్తాడు. He can even change a farm boy. చూడండి, ఒక వ్యవసాయదాన్ని ఎక్కడ పందులు మేపేటువంటి పశువులు మేపుకునే కుటుంబంలో జన్మించిన నన్ను ఇలాగున మార్పు చేశాడు. Changed my family. నా కుటుంబాన్ని మార్చాడు. And India helped to do it. అలాగున ఇండియాలో ఈ పరిచర్య చేసే ధన్యత ఇచ్చాడు. Because God loved the whole world. దేవుడు ప్రపంచమంతటిని ప్రేమిస్తున్నాడు. And I heard after I became a follower of Jesus that there are many people in the world that had never heard about Jesus. నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ప్రపంచంలో చాలా మంది దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించలేదు. And I heard about an organization that trained young people to evangelize the world. చూడండి, నేను ఒక సంస్థలో పెరిగాను. ఆ సంస్థలో యవనస్తులైనటువంటి పిల్లలను వాళ్ళు బాగా చదివించి ప్రపంచంలో సువార్త చేయటానికి వారిని పంపించేవాళ్ళు. But I felt like I was a failure. I felt I was a failure. నేను పూర్తిగా అందులో అపజయ ఓడిపోయిన వాడిని. So I asked this organization, who will they take? చూడండి, ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆ సంస్థను అడిగాను, నన్ను ఎవడు తీసుకుంటాడా ఇలాంటి అపజయస్తుని ఓడిపోయేటువంటి ఎవడు తీసుకుంటాడో అన్నాను. Because the mission organizations had these high qualifications. చూడండి, ఈ మిషన్లో పరిచర్య చేసేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి అర్హతలు ఉంటాయి. బీడీలు, ఎండీలు, పిహెచ్డీలు ఉంటాయి. థియాలజీ చదువుతారు చూడండి, అవన్నీ ఉండాలి. నేనేమో ఫెయిల్యూర్, నన్ను ఎవడు పంపిస్తాడు అనుకున్నా. And the organization said they took failures. చూడండి, ఆ యొక్క సంస్థలు అలాగున అనేక మందిని పంపిస్తున్నారు, కానీ నా విషయంలో మాత్రం ఉపయోగం లేకపోయింది. So I joined right away. చూడండి, నేను ఇంకొక చోట జాయిన్ అయిపోయినాను. Just for one summer. చూడండి, ఒక సమ్మర్ వేసవిలో To see what God would do. దేవుడు ఏం చేస్తాడో అని. That was in Europe. యూరోప్ ఖండంలో. I was about 19 years old. అప్పుడు నేను 19 సంవత్సరాల వయసు కలిగిన వాడిని. And that was a life-changing experience. అక్కడ నా జీవితంలో పరివర్తన, మార్పు అనేటువంటిది అక్కడ కలిగింది నా జీవితంలో. But they said Canadians should go to India. నీవు ఇండియాకు వెళ్ళాలా అన్నాడు. Because we could go without any visa. No visa. మాకు వీసా ఏం లేదు, అవసరం లేదు. That time no visa needed. In those days there was no necessity for visa. కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇండియాకు. Canada and India were much more friendly than today. చూడండి, ఇప్పుడు అంటే కెనడా దేశానికి ఇండియా దేశానికి చాలా సన్నిహితమైన సంబంధ బాంధవ్యాలు ఈ హాలండ్తో ఉండేది. So how will I go to India? నేను ఎట్లా పోవాలా ఇండియాకు? Oh, I thought maybe they will fly me to India. ఆడ ఎగిరిపోదామంటేనేమో లేదా విమానాలు. Or maybe they will go by ship to India. షిప్లో పోదామంటేనో షిప్లో లేదు. No, we were driving to India with a lorry from England. చూడు, ఇంగ్లాండ్ నుంచి లారీని నడుపుకుంటూ ఇండియాకు వచ్చాను. It would take 6 weeks, 4 drivers. చూడండి, 4 డ్రైవర్లు 6 వారాలు ఇంగ్లాండ్ నుంచి ఇండియా దేశానికి లారీలో వచ్చాం. 6 వారాలు డ్రైవ్ చేసుకుంటూ. This was a training program. అది తరఫీదు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అది. This was training us how to be disciples and soldiers for Jesus. యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యులు అనేటువంటి వాళ్ళు ఎలాగవుతారు అనేది ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు మాకు. A person like me who had many fears. నాకు చాలా భయాలు ఉండేటివి. నాలాంటి వ్యక్తికి చాలా భయాలు. Fear of hot food. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఫుడ్ అని చెప్పానంటే ఎట్లా పోవాలా నడవాలా అనేటువంటి దాన భయం కూడా నాకుంది. Fear of Indian people. ఈ ఇండియా వాళ్ళు చూస్తేనే భయం, ఎవడు చంపుతాడో అని. వీళ్ళు ఎవరిని నమ్మాలి చెప్పు, అంతా మోసగాళ్లే. What about driving to India? ఇండియాకి ఎట్లా డ్రైవ్ చేయాలి నేను? Driving in India. అక్కడ ఎట్లా నడిపించినామో కావాలి, ఇండియాకు వచ్చి ఇండియాలో నడిపించాలి. వాడు అయిపోవాలి మన కథ. It's not like Canada. కెనడా మాదిరి కాదు ఇక్కడ. What will happen to me? నాకేం జరుగుతుందో. My parents thought they would never see me again. చూడండి, మా తల్లిదండ్రులు ఇంకా నన్ను చూడరు, పోయినారంట నా కథ అంతే. మా తల్లిదండ్రులు ఇంకా చూడలే అనుకున్నా. First time in my life that my mother and father cried. మొట్టమొదటిసారి నేను ఇండియాకు రాకమునుపు ఇండియాకు వెళుతున్నానని వార్త వినగానే తల్లిదండ్రులు బాగా ఏడ్చారు. ఇంకా వాడిని చూడలేం మనము అని. I disappointed them. వాళ్ళని నేను నిరుత్సాహపరిచాను. I was not going to be a farmer. నేను ఇంకా ఆయనకు సహాయకరంగా ఆ యొక్క ఫీల్డ్ లో నేను పనిచేసేటువంటి వాడుగా లేనని. So
When I drove the truck, Brother George Verver had a plan with Brother Buck Singh that he would use these trucks and the drivers to evangelize with Brother Buck Singh. చూడండి, నేను జార్జ్ వరవర గారితో నేను చేరి వారితో నేను పనిచేస్తూ డ్రైవ్ చేస్తున్నాను ట్రక్కులు. అయితే జార్జ్ వరవర గారికి కొన్ని ట్రక్కులను భక్త సింగ్ గారికి ఇవ్వాలి సువార్త ప్రచారం కొరకని 3 ట్రక్కులు ఇస్తే అందులో నేను కూడా ఒక డ్రైవర్ని. So when I came to India, I thought India should become more like Canada. నేను అనుకున్నాను, నేను ఇండియాకి వస్తే ఇండియా కెనడా మాదిరి మారిపోతుందేమో అనుకున్నా. Little bit more organized. బాగా ఇక్కడ మంచిగా ఇది ఒక ఆర్డర్లో క్రమానికి వచ్చినటువంటి దేశమేమో. ఏడాడ క్రమం ఉంది నాయన, క్రమమే పోతుంది ఏడా. I will help to change India. నేను వచ్చేసింది పెద్దగా ఇండియానంతా ఉద్ధరిస్తా అనుకున్నా. నేను ఏం ఉద్ధరిస్తాడో పాపం. But after my second year, I realized that I could not change India, but India maybe will change me. లాస్ట్ నేను ఇండియాను మారుస్తానేమో అనుకున్నాను, కానీ ఇండియానే నన్ను మార్చేసింది. Then my third year, I said, now I want to get married here in India. ఇక్కడ నాకేమైపోయిందంటే ఇండియాలో పెళ్లి చేసుకోవాలా అనుకున్నా. This has become my family. This is my home. నా ఇల్లు ఇదే నా ఇల్లు, ఇదే నా ప్రజలు, పెళ్లి చేసుకోవాలనుకున్నా. And I will work with Brother Buck Singh for 3 years. బక్ సింగ్ గారు 3 సంవత్సరాలుగా నేను ఉన్నాను ఆయనతో కలిసి. When I came to India, I thought I would never get married. ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఇంక పెళ్లి చేసుకోనేమో అనుకున్నా నేను. Why? ఎందుకో? Because I would be too old when I came home. నేను ఇంటికాడి నుంచి వచ్చినప్పటికీ వయసు అయిపోయింది. I would be 25. 25 సంవత్సరాలు మాత, అది మాకు బిగినింగే. And no Canadian girl left anymore. Then there's no more girls left. ఇంక తర్వాత ఇంకా 25 సంవత్సరాల వయసు సందర్భంలో పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల ఎవరుంటారు అనుకున్నా. But I wanted God's will in my life. అయితే దేవుని ఖచ్చితం నా జీవితంలో సంభవించింది. Whether I get married or not. నేను పెళ్లి చేసుకున్నా సరే, చేసుకోకుండా పర్వాలేదు, కానీ దైవ చిత్తం నెరవేరితే చాలు అనుకున్నా. I want to follow God. నేను దేవుని వెంబడించాలనుకున్నా. But there was one girl left. అయితే ఒక పిల్ల మాత్రం నా కోసం దేవుడు వదిలిపెట్టి. She wrote me a letter. She wrote a letter to me. ఆమె నాకు ఒక ఉత్తరం రాసింది. What's going on in India? ఇండియాలో ఏం జరుగుతుంది? We're praying for India. ఇండియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. Please help us to pray. మా కొరకు కూడా ప్రార్థన చేయి. Right away, I loved her handwriting. Her handwriting was so beautiful. ఆమె హ్యాండ్ రైటింగ్ బహు చక్కగా ఉంది. నేను కూడా ఆకర్షించబడ్డా. అందుకని నేను కూడా రాయడం మొదలు పెట్టా. నేను కూడా లెటర్లు రాసిన. Maybe this is the right one. ఓహో, ఏమే నా కొరకు దేవుడు నిర్ణయించినటువంటి జీవిత పాలిభాగస్తురాలు అనుకున్నా. But the big test. చాలా పెద్ద పరీక్ష. Will she come to India? Will she come to India? ఆమె ఇండియాకు వస్తుందా? Will she come to India? ఆమె ఇండియాకు వస్తుందా కెనడా నుండి? That is my condition. అది నా షరతు. This is like my sign from God. దేవుని దగ్గర నుండి పెట్టిన సూచన ఏంటంటే ఆమె ఇండియాకు వస్తే ఆమెనే పెళ్లి చేసుకుంటా. And God did it. దేవుడు దాన్ని నెరవేర్చాడు. God 53 years ago. చూడండి, 53 సంవత్సరాల క్రితం మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లున్నామో చూడండి ఎట్లున్నామో. ఎక్కడ పెళ్లి చేసుకున్నాము? హెబ్రోన్లో దైవజనుడు బక్ సింగ్ గారు పెళ్లి చేశాడు. మీకు అర్థమైంది? 1,000 people there 53 years ago. 53 సంవత్సరాల క్రితం మా పెళ్లికి 2,000 మంది వచ్చారు. ఎందుకంటే తెల్లవాళ్ళ పెళ్లి కదా. Did India change me? Did India change me? వాళ్ళు ఏమో నన్ను మార్చినారా? Of course, that's why we were married here. దేవుడు బహుశా ఇక్కడ పెళ్లి చేసుకున్నాం, అంతేగాని మమ్మల్ని మార్చల వాళ్ళు. And we still have India in our hearts. అయితే మాకు ఇండియా ప్రజల మీద మా హృదయం అయితే ఉంది. And I'm 79 now. ఇప్పుడు దేవుణ్ణి సేవిస్తున్నాను. And that's why we're here. కాబట్టి నేను ఇక్కడ మీ మధ్యలో ఉన్నాను. To share about God and God's greatness in our lives. మా జీవితాల్లో దేవుని గురించి, దేవుని యొక్క మహత్యాన్ని గురించి పంచుకోవడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ పెట్టాడు. That's what we tried to do for 53 years. That we would glorify the Lord and exalt his name together. గత 53 సంవత్సరాలుగా దేవుని ఏకముగా మేము ఘనపరుస్తాని హెచ్చిస్తున్నాం. This might be our last visit to India. ఇది లాస్ట్ కడపటిగా ఉండొచ్చునేమో మా యొక్క దర్శనం ఇండియాకు. మళ్ళీ వస్తామో లేదో మాకు తెలియదు. We never know. మాకు తెలియదు. But we're so happy to be here tonight because it's God's plan. ఈ రాత్రి సమయమందు మీ మధ్యలో ఉండటము అది దేవుని యొక్క మహాకృప. ఎందుకనగా నా వయసు 79 సంవత్సరాలు అయిపోయింది. 80. నా భార్యది 75 సంవత్సరాలు. I hope my wife can join us this evening at the end of my message. చూడండి, నా వర్తమానం అయిపోయిన తర్వాత నా భార్య కూడా వచ్చి మనతో కలుసుకుంటుంది. For the last few days she's been sick. ఎందుకంటే గత 2 రోజులుగా అనారోగ్య పరిస్థితిలో ఉన్న కారణం చేత చాలా త్వరగా రాలేని పరిస్థితిలో ఇప్పుడు బయలుదేరి వస్తున్నారు సిటీ నుంచి. We have 2 weeks left in India. We just finished over 3 weeks. చూడండి, ఇండియాలో 2 వారాలు ఉంటాము. ఆ తర్వాత మేము 3 వారము ముగించుకుంటాం. We've been speaking in Chennai and Bangalore
spoken the Holy Convocation. We've been visiting various places. చూడండి, బెంగళూరులోన, చెన్నైలోన, ఇంకా నానా ప్లేస్ స్థలాల్లో మేము పరిచయం చేస్తూ వచ్చాం. Tonight I want to give you God's word. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. Revelation chapter 5 verse 9 to 13. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9 Chapter నుండి 5. 13. 5వ అధ్యాయం 9 నుండి 13. 5వ అధ్యాయము 9వ వచనం 9 to 13. 9 to 13. అందరము కలిసి చదువుకుందాం. 9 వచనం. వాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తుంది కనుక వారు భూలోకమును ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరం వినబడను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందని అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. John is writing this book of Revelation to share with us what will happen in the future. భవిష్యత్తులో ఏమి సంభవించనై ఉన్నదో ఆ భవిష్యత్తును గురించి భక్తుడైనటువంటి యోహాను ఈ పత్రికలో, యోహాను పత్రికలో రాస్తున్నాడు. What a great day to look forward to. చూడండి, భవిష్యత్తులో ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు జరగబోతాయి. When people from every tribe and nation will be gathered together because of the salvation of Jesus, and we will be worshiping God together. ప్రతి జనములో నుండి, ప్రతి దేశంలో నుండి, ప్రతి భాష మాట్లాడేటువంటి వారిలో నుండి అందరూ ఏకముగా కూడి గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారు ఆ గొర్రెపిల్లకు స్తుతి స్తోత్రము ఘనత మహిమ చెల్లిస్తున్నారు. We will not be focused on which group you belong to. నువ్వు ఏ తెగకు చెందినవాడవయ్యా, నువ్వు ఏ తెగకు చెందినవాడు బైబిల్లో లేదు. నువ్వు ఎబ్రోనోడువా, పెంతెకొస్తేవాడువా, లేకపోతే మెథడిస్టో లేదు ఇక్కడ. We will not be focused on what language you're speaking. నువ్వు ఏ భాష మాట్లాడుతావు, భాషా భేదం ఏమి లేదు అక్కడ. We're not focused on what you look like. చూడు, నువ్వు ఎట్లున్నావు, నువ్వు నల్లగున్నావా తెల్లగున్నావా అదేముండదు అక్కడ. Our focus will be on Jesus. మన యొక్క గురి అంతా కూడా యేసు ప్రభు మీద మాత్రమే ఉంటుంది. And we will have there people from every background. చూడండి, ప్రతి విధమైనటువంటి వెనుక చరిత్రలో వచ్చినటువంటి మనుషులందరూ కలిసి ఉంటారు. Today I work with international students. నేను అంతర్జాతీయంగా మరి చదువుకునేటువంటి విద్యార్థుల మధ్యలో, These students come from many countries. వారు ఆయా దేశాల నుండి వ్యాంకోవర్కి వచ్చి యూనివర్సిటీలో చదువుతుంటారు. In fact, about 200 countries. చూడండి, 200 దేశాల నుండి విద్యార్థులు వ్యాంకోవర్ కెనడాలో వచ్చి యూనివర్సిటీలో చదువుతారు. And I go to a Telugu church. నేను మన వాళ్ళు తెలుగు చర్చ్ ఒకటి ఉంది మన దగ్గర. But sometimes I go to a Chinese church. కొన్ని సందర్భాల్లో చైనా చర్చ్కి Or a Japanese church. కొన్ని సందర్భాల్లో జపాన్. We have all these different churches. వివిధములైనటువంటి చర్చలు ఉన్నాయి. But they all have been helping me to reach the international students. చూడండి, ఈ అంతర్జాతీయ విద్యార్థులందరికీ సువార్త చెప్పడానికి ఈ గ్రూపుల్లో ఉండే వాళ్ళందరూ కూడా నాతో సహకరిస్తారు. Because they come to our country for a good education and jobs. చూడండి, మంచి చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఆయా దేశాల నుండి మా దేశానికి వస్తారు. But God has a bigger plan. అయితే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. They meet Christians for the first time. వాళ్ళు మొట్టమొదటిసారిగా క్రైస్తవుల సహవాసానికి వస్తారు. The first time they feel comfortable to go to a church. వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ క్రైస్తవ సహవాసానికి చర్చిలకు వస్తారు. Some of them have never seen a Bible before. కొంతమంది అయితే ఇంతకు ముందు బైబిల్ అనేది కూడా వాళ్ళు చూడలేదు. Some of them have been taught that atheism is the only religion. చూడండి, వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే నాస్తికత్వం, దేవుడే లేడు అనేటువంటి తెగవాళ్ళు కూడా స్టూడెంట్స్ ఉన్నారు ఆయా దేశాల్లో. But like Brother Buck saying they came to Canada for education. చూడండి, దైవజనుడు బక్సింగ్ గారు వలె చదువు నిమిత్తము కెనడా దేశంలో వ్యాంకోవర్కి వచ్చాడు. But he needed a place to live. ఆయన ఉండటానికి ఒక స్థలం కావాలా. And he found himself in the home of a Christian. ఒక క్రైస్తవ గృహములో ఆయనకు అద్దెకు దొరికింది గది. This time he got a Bible. అప్పుడు ఆ ఇంటి ఓనర్ గారు బైబిల్ ఇచ్చారు. The first Bible in India, he burnt the Bible. He burnt the first Bible he received. ఇండియాలో తాను చదువుకునేటువంటి బాల్య దశలో ఎవరో బైబిల్ ఇస్తే దాన్ని కాల్చి పడేశాడు పంజాబ్లో. God opened his heart in Canada. అయితే అతని హృదయాన్ని దేవుడు తెరిచాడు కెనడాలో తాను చదివేటువంటి సందర్భంలో. And he's found a family that loved Jesus. చూడండి, తాను ఉండేటువంటి ఆ ఇంటి వారు దేవుని ప్రేమించేవాళ్ళు. And they took him to the church. వాళ్ళు చర్చికి తీసుకెళ్లారు దైవజనుడు బక్సింగ్ గారిని. He became a follower of Jesus. వాళ్ళు అక్కడ
భక్త సింగ్ గారు దేవుని వెంబడించేటువంటిది భక్తుడయ్యాడు. He was baptized in Vancouver. అక్కడ వ్యాంకోవర్ లో భక్త సింగ్ గారు కూడా బాప్తిజం తీసుకున్నాడు. And he went back to India. ఆయన ఇండియాకు వచ్చాడు. And you know what happened? ఆ దైవజనుడి ద్వారా దేవుడు ఏం చేశాడో అందరికీ కొంతవరకు పాత వాళ్ళకు పెద్ద వాళ్ళకు తెలుసు. Thousands of people were impacted by his life. చూడండి, ఆయన జీవితం ద్వారా పరిచర్య ద్వారా వేలాది జనాంగము రక్షణ అనుభవంలోనికి వచ్చారు. That's why I work with international students. ఆ కారణం చేత నేను కూడా అంతర్జాతీయ విద్యార్థుల యొక్క మధ్యలో వ్యాంకోవర్ లో నేను కూడా పనిచేస్తాను. Just think of what could happen when they go back to their countries. చూడండి, వారు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత వారి స్వదేశాలకు వెళ్ళినప్పుడు వారు అక్కడ వాళ్ళు కూడా సాక్షులుగా ఉంటారు, దేవుని కొరకు నిలబడతారు వాళ్ళు. And what happens when you open your home to them? నీవు ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారికి అనగా దేవుని బిడ్డలకు మీరు ఇల్లు ద్వారము తెరిచినప్పుడు వారు కూడా రక్షణ పొంది ఇతర దేశాల్లో సాక్షులుగా ఉంటారు. మీ యొక్క గృహాలు ఆ రీతిగా ఇతరులకు మీరు ద్వారం తెరిచే వాళ్ళు ఉన్నారా, మూసే వాళ్ళు ఉన్నారా? Now I have friends from all over the world. నాకు ఇప్పుడు స్నేహితులు ప్రపంచమంతా ఉన్నారు. స్నేహితులు నాకు God has used us. ఆ రీతిగా మమ్ములను ఆ విద్యార్థుల మధ్యలో వాడుకున్నట ద్వారా ఆయా దేశాల్లో మాకు కూడా ప్రవేశం కలిగింది ఆ విద్యార్థుల ద్వారా. And we're still doing this even at our age today. చూడండి, ఈ వృద్ధాప్యంలో కూడా ఇంత వయసు వస్తే కూడా ఇప్పుడు కూడా ఆ యొక్క విద్యార్థుల మధ్యలో నేను నా భార్య పరిచర్య చేస్తాం. The reason I have been to Dharampuri and the reason we're going to Nanagama is because of international students who came to Canada. నేను మద్రాసులో ధర్మపురి అనేటువంటిది, జగదేవ్పూర్ అనేటువంటిది, నందిగామ అనేటువంటిది ఇంకా ఆయా స్థలాల్లో పోవటానికి కారణం ఏంటంటే వాళ్ళేమో మా చుట్టాలు కాదు, వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతారు. ఆ పిల్లలతో మాకు సంబంధం ఉంది. ఆ కారణం చేత వెళ్ళగలిగాం. I give God the glory for what he has done. దేవుడు చేసినటువంటి దానికి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. And so pray for us. మరి మా కొరకు ప్రార్థించి చూస్తున్నాం. We want to give glory to God and exalt his name together for as long as we live. చూడండి, మేము జీవించినట్టు జీవిత కాలంలో ఏకముగా కూడి దేవుని ఘనపరచాలని ఆశపడుతున్నాం. We are so blessed even to be here tonight. చూడండి, ఈ దినం సాయంకాలం కూడా BHలో మీ మధ్యలో ఉండే ఆధిక్యత దేవుడు మాకు ఇచ్చాడు. So what are we doing forever and ever? What will we do forever and ever? మన జీవించేటువంటి కాలంలో ఏం చేస్తున్నాము దేవునికి? It is to bring glory, praise and honor and glory to the Lamb forever and ever. చూడండి, ఈ యొక్క గొర్రె పిల్లకు మనం యుగ యుగములు కూడా ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తున్నామా? That is the mission of the church. సంఘము యొక్క పని ఏంటంటే గొర్రె పిల్లకు మహిమ తీసుకురావాలి. That is the mission of my life. అదే నా యొక్క పని కూడా. That's God's mission for us. మనందరికీ కూడా దేవుని విషయంలో కలిగి ఉన్నటువంటి గొప్ప పని వృత్తి ఏంటంటే ఆయనకు మహిమ తీసుకురావాలి. So my topic is living the greatest mission. చూడండి, నా యొక్క సబ్జెక్ట్ అంశం ఏంటంటే దేవునికి మహిమను తీసుకొని వచ్చుట. Living the greatest mission. ఇది గొప్ప వృత్తి, దేవునికి మహిమ తీసుకొచ్చేదే మన జీవితంలో గొప్ప వృత్తి పని క్రైస్తవునికి. Are you living the greatest mission? నువ్వు ఈ గొప్ప పని నువ్వు దేవునికి మహిమ తీసుకొస్తున్నావా? The greatest purpose. ఈ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నావా? Millions of Christians in my country are living without purpose, without meaning. మా దేశంలో లక్షలాది జనాంగము ఒక గురి అంటూ లేకుండా, ఒక ఉద్దేశం అంటూ లేకుండా జీవిస్తూ ఉన్నారు. దేవుడే లేడు వాళ్లకు. They're using their resources, they're using their time on themselves while the world is burning. చూడండి, వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆధారాలు లేక ఆశీర్వాదాలు, అదే ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాలు ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి లోకం కోసం ఖర్చు పెడుతున్నారు. అయితే దేవుని కొరకు వాళ్ళు పెట్టడం లేదు. They're wasting their life. వాళ్ళ జీవితాలు వ్యర్థపరచుకుంటున్నారు. That's a tragedy. చాలా దుఃఖకరమైనటువంటి బాధకరమైనటువంటి విషయం అది. But before I met Jesus, my life too was wasted. చూడండి, యేసు ప్రభును నేను కలుసుకొనక మునుపు, రక్షకుడుగా అంగీకరించక మునుపు నా బ్రతుకు జీవితం కూడా వ్యర్థమైన దౌర్భాగ్యకరమైన జీవితమే. As a young Christian, I went to church. నేను ఒక యవనస్తుడు క్రైస్తవుడిగా చర్చికి పోయాను. But my life was filled with money, with school, education, science. చూడండి, ఆ యవన కాలంలో నా హృదయం అంతా డబ్బుతో నిండి ఉంది, నా హృదయం అంతా కూడా లోకముతో నిండి ఉంది, నా బుర్ర అంతా కూడా సైన్స్తో నిండి ఉంది. కానీ యేసు ప్రభు విషయం, రక్షణ విషయం నాకు తెలియదు. Helping my father on the farm. చూడండి, ఆ యొక్క ఫామ్ లో పనిలో మా నాన్నగారికి సహాయం చేస్తున్నా. And also I wanted to spend time with girls. మీకు ఇంకా అర్థమైపోతుంది, అమ్మాయిలతో సమయం గడపాలి. This is my life. ఇది అందరికీ ఇష్టమే. But God changed me. అయితే దేవుడు నన్ను మార్చాడు. God changed me. దేవుడు నన్ను మార్చాడు. So what is the greatest mission in life? చూడండి, జీవితంలో ఒక గొప్ప వృత్తి ఏంటి క్రైస్తవునికి? Well, read 1 Corinthians 6:19 to 20. చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయము
19 నుంచి 20 వరకు చూడండి. I have only four or five points tonight. ఈ రాత్రికి 4-5 తలంపులు మాత్రమే మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. చూడండి 2 కొరింథియన్స్ 1 Corinthians. 1 కొరింథియన్స్ 6 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 19-20 వచనాలు మనము చూస్తాం. చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Honor God with your bodies. మన దేహముతో దేవుని మహిమపరచాలి. There are many verses that tell us to honor God or glorify God. దేవుని మహిమపరచుడు, ఘనపరచుగా అనేకమైన విధానాలు, పద్ధతులు ఉన్నాయి. That word is used hundreds of times in the Bible. బైబిల్లో వందలాది సార్లు మహిమపరచుట అనేటువంటి పదము వాడబడింది. And this does not mean that you have to go to India like me. నా వలే ఇండియాకు పోయి చెయ్యాలని కాదు. It does not mean you have to be a pastor or a God servant. దేవుని సేవకుడుగా, పాస్టర్గా ఉండాలని కాదు దేవుని సేవ. Are you glorifying God? నీవు దేవుని వ్యక్తిగత జీవితంలో మహిమపరుస్తున్నావా? God, that's the greatest mission. దేవుని సేవించుటే మహా గొప్ప వృత్తి పని. I want to talk about the greatest mission. ఈ గొప్ప పని విషయం, వృత్తి విషయం దేవుని విషయంలో చెప్పాలనుకుంటున్నారా? The greatest master. ఈ మహా గొప్ప వ్యక్తి. The greatest mandate. ఒక గొప్ప పని ఆయనకు మనకిచ్చిన ఆజ్ఞ. And the greatest motivation. The greatest motivation. మన యొక్క ముఖ్య ఉద్దేశం. These are just 4 points. ఈ 4 తలంపులు. Greatest mission. గొప్ప వృత్తి లేక పని. To glorify God. దేవుని మహిమపరచుట. My wife can glorify God in the kitchen for cooking for international students. చూడండి, ఈ అంతర్జాతీయంగా ఆ యొక్క యూనివర్సిటీలో చదవడానికి వచ్చిన పిల్లలందరికీ కూడా నా భార్య వండి పెడుతుంది. She can even cook food from their countries. చూడండి, ఏ దేశం నుండి వచ్చినారో విద్యార్థులు ఆ దేశానికి తగినటువంటి వంట వండి పెడుతుంది. If you're Chinese, you will get a Chinese dinner. ఒకవేళ చైనా నుంచి విద్యార్థులు వస్తే ఆ చైనా వాళ్ళు తినేటువంటి భోజనాన్ని ఆమె తయారు చేసి పెడతాది. If you're from the Middle East, you'll get Middle East dinner. మధ్య ఆసియా ప్రాంతాల నుండి ఎవరైనా వస్తే వారికి తగినటువంటి వారు తినేటువంటి భోజనం వండి పెడుతుంది. If you're from Hyderabad, you get chicken biryani. నువ్వు హైదరాబాద్ వచ్చినట్లయితే పారడైస్ బిర్యానీ చేస్తాది. What about Rajasthan? రాజస్థాన్ నుంచి ఎవరైనా వస్తే, do you know how to cook Rajasthan food? రాజస్థాన్ భోజనం ఎటువంటిది మీరు ఎవరైనా వండి పెడతారు తెలుసా? ఎవరికైనా తెలుసా రాజస్థానంలో ఇలాంటి భోజనం వండుతారు? Talk to my wife. నా భార్యతో మాట్లాడండి, రాజస్థాన్ ఫుడ్ మీకు చేసి పెడతాది బాగా. Is my wife here yet, Heather? Did my wife arrive? వచ్చిందా నా భార్య? Because I'm దారిలో ఉందేమో, దారిలో వస్తా ఉంది, అందుకని వచ్చిందా? She's on the way. So a Rajasthan student comes. ఆమె రాజస్థాన్ ఫుడ్ కూడా తయారు చేస్తుంది నా భార్య. And he comes to my house. నా ఇంటికి వచ్చినప్పుడు and there is a Rajasthan dish. ఆడ మీకు రాజస్థాన్ భోజనం కూడా వండి పెడతా. ఎవరన్నా రాజస్థాన్ భోజనం తినాలనుకుంటే కెనడాకు పోండి వాళ్ళ ఇంటికి. వండి పెడతానండి. How is this possible? ఎలా ఇది సాధ్యం? Then he feels this is like being home because I'm from Rajasthan and this lady cooked it. A white lady cooked a Rajasthan dish for me. చూడండి, నేను రాజస్థాన్ ఆమె కాదు కానీ ఆ రాజస్థాన్ వాళ్ళకు తగినటువంటి భోజనం కూడా వండటానికి దేవుడు నాకు ఆ కృపనిచ్చినాడు. We can glorify God this way. ఈ రీతిగా దేవుని మహిమపరచు. We can tell him that we love him. చూడండి, వాళ్లకు ఇలాంటి భోజనాలు పెట్టి దేవుని ప్రేమ వాళ్ళకి చూపిస్తాం. Indians always tell me they love me by the food that they make for me. చూడండి, వాళ్ళు మా కోసం తయారు చేసేటువంటి భోజనం ద్వారా మమ్మలను ప్రేమిస్తారు వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. మా భోజనం వండి పెడతారు, ఎంత ప్రేమ వాళ్ళకొని, ఆ ప్రేమలో ముగ్ధులైపోతారు వీళ్ళు. And that's a big problem for me because it's too much food. ఈ సామంత్ ఎందుకని, అందుకనే మాకు పెద్ద ఫామ్ ఉందన్నమాట. అందరికీ వండి పెట్టడానికి దేవుడు కృప చేత మాకు అదంతా ఇస్తే వండి పెడతాం వాళ్ళకి. But hundreds of students have been reached for God just through my wife's cooking. చూడండి, నా భార్య గారు వండేటువంటి అతి మధురమైనటువంటి వంటల ద్వారా వందలాది జనాంగము ఆశీర్వదించబడ్డారు ప్రభునందు. When a new person comes and that person is lonely, ఎప్పుడైనా కొత్తగా ఒక విద్యార్థి వచ్చి ఒంటరిగా ఉన్నట్లయితే, the person needs a friend, ఆయనకు స్నేహితులు కావాలి, or some help, ఏదైనా సహాయం కావాలి. what would Jesus do? సో యేసు ప్రభు ఏం చేశాడు? He would do something in a practical way. చూడండి, వాళ్ళకు కావలసినటువంటి దాన్ని ఆయన అందించి వెళ్ళేవాడు కానీ ఊరికే పోండ్రా బిడ్లారా అని అనేవాడు కాదు. Becoming a friend to the leper or to the blind person or to the woman at the well.
చూడండి, ఆ బావి దగ్గర ఉండే స్త్రీ మాదిరి కానీ లేకుంటే కుష్ఠరోగవలే కానీ ఒక గుడ్డోడు వాళ్ళు కానీ వస్తే వాళ్ళందరూ పోండ్రా బాబు అట్లా పంపించలేదు ఆయన. He did not preach the gospel right away. అదే ఆయన తిన్నగా యేసుప్రభు నమ్ముకోరా గుడ్డోడా, యేసుప్రభు నమ్ముకోరా మూగోడా, బావి దగ్గర ఉన్నదానా We think that this అని అనలే ఆయన. వాళ్ళకి కావాల్సిన సహాయం చేశాడు, తర్వాత ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అది మన పరిచర్య. some of us have this concept. You can't think that we have to preach the gospel right away. మాకు చాలా మంది ఏమనుకుంటారు, డైరెక్ట్ గా సువార్త చెప్తారు, నమ్ముకో మోక్షం, నమ్మకపోతే నరకం అంటే వాడు దంతాడు పట్టుకొని బాగా. But sometimes we have to break the barriers and the walls between them and us. వారికి మనకును అడ్డుగా ఉండేటువంటి గోడలు మొట్టమొదటి పగలగొట్టాలి, వాటితో సహవాసం చేయాలి, సన్నిహిత సంబంధ బాంధవ్యాలు మనం కలుగు చేసుకున్న తర్వాత క్రమక్రమంగా సువార్త చెప్పాలి. Some of my students who become followers of God, followers of Jesus, some students become followers of God. They get baptized. చూడు, కొద్దిమంది విద్యార్థులు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేటువంటి శిష్యులుగా మారారు. పాశ్చాత్య దేశాల నుండి వచ్చి వ్యాంకోవర్ అనేటువంటి మేమున్నటువంటి పట్టణంలో కాలేజీలో యూనివర్సిటీ చదువుకుంటూ They give their testimony. వాళ్ళు ఇప్పుడు సాక్షులు. They say, but I came here with no friends and I was lonely, but someone offered me free food. చూడండి, నేను ఒంటరిగా వచ్చాను, నేను ఏకాంత జీవితాన్ని గడుపుతున్నాను. అటువంటి సందర్భంలో వీళ్ళు మమ్మల్ని ఆదరించి మాకు భోజనం పెట్టి మమ్మల్ని పరామర్శించినారు వీళ్ళు. And strangers welcome me to their home. చూడండి, పరదేశులను వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇంట్లోనికి ఆహ్వానిస్తున్నాము. You can glorify God in many ways. అనేక రీతులుగా దేవుణ్ణి మనము ఘనపరచవచ్చును, మహిమపరచవచ్చును. But the big challenge is, are we glorifying God? పెద్ద సవాల్ ఏంటంటే మనం దేవుని మహిమపరుస్తున్నామా? ఇక్కడికి వచ్చి 4 గోడల మధ్యలో ఎగిరేది దూకేది బోధలు చేసేది కాదు భయ్యా. Here's a picture of a famous girl that won the gold, and from a U.S. citizen that won the gold in the Olympics. చూడండి, ఇండియా నుంచి వచ్చిన షీస్ అన్ ఇండియన్. Yeah, no, she's American. అమెరికన్. Sydney McLaughlin. సిడ్నీ. Yeah, the name Sydney McLaughlin. Sydney, American girl. సిడ్నీ అనేటువంటి ఆమె అమెరికా దేశస్తురాలు. 21 years old. 21 సంవత్సరాల వయసు ఆమెకి. She ran the 400 meters in 52 seconds. చూడండి, 52 సెకండ్లలో ఆమె ఎంత పరిగెత్తింది? అంత పరిగెత్తింది 52 సెకండ్లలో. But this is what she said. ఆమె ఈ మాట చెప్పింది. ఏం చెప్పిందో చూడండి. The records come and go. The glory of God is eternal. చూడండి, మనం ఇలాంటి రికార్డ్స్ను మనము సంపాదించవచ్చును, కానీ దేవుని మనం మహిమపరచలేము. దేవుని మహిమ ఎన్నటికీ పోదు, రికార్డులు పోతాయి. ఇంకొక ఆమె వస్తుంది 51 సెకండ్లోనే పోతుంది, ఇంకొక ఆమె 50కే రన్ చేస్తుంది, కానీ మహిమ అనేటువంటిది. Welcome here to my wife from the back. She just arrived. కాబట్టి నా ప్రియమైనటువంటి సతీమణిని నేను కూడా ఆమెను ఆహ్వానిస్తున్నాను, వచ్చింది వెనకాల. I've been missing you all day. ఈ దినమంతా నేను చూడలేకపోయాను. Let's give her a hand. చెప్పట్లంతా కొట్టండి. చూడండి, ఆయన ఎంత మంచిగా తన భార్యని ప్రేమించి ఆహ్వానిస్తాడో నేర్చుకుంటారు దొరలారా. So this girl that won the Olympics, she said, I don't run for self-recognition for myself. చూడండి, ఈ స్త్రీ 21 సంవత్సరాల వయసు కలిగిన ఆమె ఈ యొక్క ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా బంగారు పతకాన్ని సంపాదించిన ఆమె చెప్పి, నా కొరకు కాదు ఇది, but I want to reflect his perfect will. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తముతో నేను ఉండి ఆయన ఘనపరచాలి. She said, I don't deserve anything. నాకు ఏది కూడా అర్హత లేదు, దీన్ని పొందడానికి నాకు అర్హత లేదు. But by grace through faith, Jesus gave me everything. చూడండి, దేవుని యొక్క మహాకృప చొప్పున యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు ఈ విజయాన్ని ఇచ్చాడు, కానీ అది నా వల్ల కలిగింది కాదు. ఆ రీతిగా దేవుని మహింపరచు, కానీ నాకంటే మించిన బోధకుడు, నాకంటే మించిన సంగీతకుడు, నాకంటే మించినటువంటి మ్యూజిషియన్ ప్రపంచంలో ఎక్కడ లేడని మనం అనేక సార్లు గర్విస్తాం. మోసగాళ్ళం మనం. అందులో మొదటి మోసగాడు నేను, గుర్తుపెట్టుకో. She said, what I have in Christ is far greater than this gold medal. చూడండి, ఈ యొక్క బంగారు పతకం కంటే కూడా బహు విలువైనటువంటి వాడు, అమూల్యమైన వాడు నా యేసు ప్రభు. I want to do everything for his I want to do everything for his glory. ఆయన మహిమ కొరకు నేను సమస్తము చేయాలని ఆశపడుతున్నాను. I want to use the gifts he's given me to point the attention back to God. చూడండి, ఆయన ఇచ్చినటువంటి వరములన్నీ కూడా, ఈవులన్నీ కూడా నా ప్రభువుకే మహిమ చెల్లించాలి. What do the other people do when they win the gold? చూడండి, అదే ఇతరులు యేసు ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? బంగారు పతకం రాగానే ఆయన మీసాలు పెరుగుతాయి, ఆయన రొమ్ము ముందుకు వస్తుంది, తల వెంట్రుకలు పైకి లెగుస్తాయి. Look at me. చూడు, నన్ను చూడు, నా అందము చూడు,
చూడు, Or నా పొరుగు చూడు maybe అంటారు. I thank God for, maybe I thank my family. దానికి నేనేంటంటే మా అమ్మ, మా నాన్న, మా కుటుంబము పడిన ప్రయాస ద్వారా నేను ఇది సంపాదించినాను అని I వాళ్ళు thank- అలా I చేస్తారు. thank my country. మా దేశానికి But this woman says, I thank God. ఏమేం చెప్తుందంటే అదేం చెప్పలే, నా దేవుడు అన్నది. She spoke this to millions of people. చూడండి, వేలాది లక్షలాది జనాంగానికి ఈ అద్భుతమైన శుభవర్తమానము నా ప్రభు నాకు ఇచ్చాడు అని చెప్పింది. This is bringing glory to God. ఈ రీతిగా దేవునికి మహిమ తీసుకురండి బాబు. నిన్ను నువ్వు చూపించుకోవద్దయ్యా. నేను చూడు, నా అందము చూడు, నా బోధ చూడు, నా జ్ఞానము చూపించుకోవద్దు, యేసు ప్రభుని చూపించు భయ్. I told my parents what I was doing in India. I told my parents what I was doing in India. నేను ఈ ప్రకారంగా దేవుని గణపరుస్తున్నానని చెప్పి నేను నా తల్లిదండ్రులకు చెప్పాను. They told me what's happening on the farm. చూడండి, వాళ్ళు అన్నారు, మన ఫామ్ లో, మన యొక్క పొలంలో ఏమైందో తెలుసారా బాబు? The farm was everything. వాళ్ళు ఏమంటారంటే, నాకుండే పందులే, నాకుండే పశువులే, నాకుండే పొలమే, నాకుండే ఆస్తి, నాకు సమస్తం అంటున్నారు మా వాళ్ళు. They're getting more pigs. చాలా పందులు అభివృద్ధి చెందుతున్నాయట. The pig prices are getting higher. ఈ పందుల రేటు బాగా ఈ పందులు కాదు బాబు, They're making more money. చాలా డబ్బు వస్తుంది. I'm in India. నేను ఇండియాలో ఉన్నా. I'm going to more villages. నేను చాలా దైవ భక్తి కలిగి ఉంటున్నా. I'm meeting more Christians. నేను చాలా మంది క్రైస్తవులు దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నా. I have to sit through 5-hour worship services in Hebron. చూడండి, హెబ్రోన్లో 5 గంటలు కూర్చోవాలి, చక్కగా ఆరాధన కొరకు 5 గంటలు కూర్చోవాలి. I'm driving the truck all over India. చూడండి, ఇండియా అంతా కూడా ట్రక్కును లారీ నేను నడుపుతాను సువార్త కొరకు. The next letter, they got more pigs, more pigs, more pigs. Why I get tired of these letters from the farm. చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చేసేటువంటి వ్యాపారము రోజు రోజుకు పందులు పెరుగుతున్నాయి, విస్తరిస్తున్నాయి. పందులకు పందులు, పందులకు పందులు, ఊరంతా నిండిపోతున్నాయి. Now my wife is coming to India, and now we're getting married here. I said, Dad and Mom, come to my wedding. Maybe 1,000 people will come. చూడండి, మరి అన్నగారి యొక్క భార్య హీదర్ గారు ఈయన పెళ్లి చేసుకోవడానికి దేవుని దగ్గర పెట్టిన షరతు ప్రకారం ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చినప్పుడు తన పెళ్లి నిర్ణయమైంది. ఆ నిర్ణయం అయితే అయ్యగారు ఏం చేశారు, తల్లిదండ్రులకు రాశాడు, నా పెళ్లికి రండి, నా పెళ్లికి రండి, నా పెళ్లికి రండి, నా పెళ్లికి 1000 మంది వస్తారు, రండి అని చెప్పాడు. They did not believe me. నన్ను నమ్మలే, నీ పెళ్లికి 1000 మంది ఎవడొస్తారా అన్నట్టుగా వాళ్ళు. Canada has very few people, but we have 1,000 pigs. చూడండి, కెనడా ఎవడు రాడు పెళ్లికి, కానీ 1000 పందులు ఉంటాయి. Oh, we prayed for my parents. మా తల్లిదండ్రుల కొరకు కూడా ప్రార్థించాం. The people in Hebron prayed for my parents. చూడండి, మా తల్లిదండ్రుల కొరకు హెబ్రోన్లో ఉండే ఆనాటి భక్తులందరూ కూడా భారముతో పట్టింపుతో ప్రార్థన చేశారు. Finally the day came and my parents came to the wedding. చూడండి, కట్టకడపటిగా నా తల్లిదండ్రులు పెళ్లికి వచ్చారు. And they saw 2,000 people. వాళ్ళు 2000 మందిని చూశారు ఆశ్చర్యకరంగా. And they could not believe what they were seeing. చూడండి, వాళ్ళు చూసినప్పుడు నమ్మజాలకపోయారు, ఇది ఏంట్రా బాబు, వాళ్ళు మనుషులా దయ్యాలా అన్నట్టు. And when they had to say goodbye at the Secunderabad train station, they're leaving India, and they were saying goodbye in Hebron. చూడండి, ఈ యొక్క హెబ్రోన్లో ఉండే వాళ్ళకి అందరికి టాటా బాయ్ బాయ్, టాటా బాయ్ బాయ్ చెప్తున్నారు. వాళ్ళు స్టేషన్కి వెళ్ళేటికి ముందు 100 people had to go with them to the train station. చూడండి, 100 మంది వాళ్ళని సెండ్ ఆఫ్ చేయటానికి, వాళ్ళకు ఏంటి ఫేర్వెల్ ఇవ్వటానికి, పంపించడానికి కదండి, స్టేషన్ కాడికి 100 మంది పోయారట. But when they arrived in Canada, my one brother was there. చూడండి, వాళ్ళు అక్కడికి పోతే మా బ్రదర్ ఒక్కడే వాళ్ళని ఆహ్వానించడానికి, మీకు తెలుసో తెలియదు, భార్య కూడా రాదు. And they never talked about the farm anymore. చూడండి, వాళ్ళు ఇప్పుడు ఫామ్ గురించి మాట్లాడరు, ఇప్పుడు ఆ పందుల గురించి మాట్లాడరు. ఇప్పుడు Now they gave the farm to God. ఇప్పుడు ఆ పందుల యొక్క మందనంతటిని కూడా దేవునికి ఇచ్చేశారు. And began to use their farm to support missionaries. చూడండి, మిషనరీస్ ఆయా దేశాల్లో సువార్త సేవ చేసే దైవజనులకు అక్కడ వచ్చేటువంటి వరంబడి అంతటిని కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. And even some people in India they began to support. చూడండి, ఇండియాలో కొద్దిమంది కూడా వాళ్ళ యొక్క సహాయాన్ని పొందుతూ ఉన్నారు. మా తల్లిదండ్రుల పందుల మంద, పశువుల మందలో వచ్చే ఆదాయమును ఇక్కడ ఇస్తున్నారు. And my father got invited to many places to talk about India. చూడండి, మా నాన్నగారు ఇప్పుడు అనేక స్థలాల్లో ఇండియాను గురించి చెబుతాడు. They are now bringing glory to God. చూడండి, ఇప్పుడు వాళ్ళు దేవునికి మహిమ తీసుకొస్తున్నారు. Now they could understand what I was doing. నేనేం చేస్తున్నాను అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకి God changed them. వాళ్ళు దేవుడు మార్చాడు. So this is how we bring glory to God. ఈ రీతిగా దేవునికి మహిమ మనము తీసుకొని రావాలా బాబు. So this is the greatest mission is to bring glory to God. దేవునికి మహిమను తీసుకొచ్చేదే మనకున్నటువంటి గొప్ప ఘనత లేక వృత్తి పని. మన వృత్తి అదొకటే, దేవునికి మహిమ. చావు మూలంగానైనా సరే, బ్రతుకు మూలంగానైనా సరే దేవునికి మహిమ తీసుకురావాలి మనం. You're wasting your life if you're not bringing glory to God. దేవునికి మహిమను తీసుకొని రాకపోతే లోకరీతిగా నువ్వు ఏం ప్రయాసపడిన అంతా వ్యర్థమే. It's the most exciting adventure in life. జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఘనత ఏంటంటే దేవుని మహిమపరచుట.
And that brings us to the greatest master. చూడండి ఆ మహా గొప్ప వ్యక్తికి మహాఘనునికి ఘనత వచ్చేది ఆయనకి మహిమ ద్వారానే. The greatest master is the master of the universe. చూడండి ప్రపంచమంతటిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త కంటే మించిన మహానుభావుడు ఘనత వహించుటకు అర్హుడైనటువంటి దేవుడు ఇంకెవ్వడు లేడు. So when you start to give glory to God, you think about who your master is. చూడండి గుర్తుపెట్టుకోండి, మన యొక్క జీవితంలో ఆయనకు మహిమ తీసుకొచ్చేప్పుడు మన యొక్క స్థానాన్ని విలువను మనం పోగొట్టుకుంటాం. Who is your master? మనకు యజమానుడు ఎవరు? Is God your master? దేవుడు మీకు యజమానుడా? Or is your ambitions, your life your master? లేక నీకున్నట్టు ఆశలు అడి ఆశలు లేకుంటే నీ స్వయం అనేటువంటిది నీకు యజమానుడా? You cannot serve two masters. మనము ఇద్దరు యజమానులకు పని చేయలేము, Matthew- దాసులుగా ఉండలేము. Matthew 6:24. మత్తయి సువార్త 6:24లో Only no one can serve two masters. ఇద్దరు యజమానులకు ఎవడు కూడా దాసుడై ఉండనేరడు. You will hate the one or love the other. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాం. You'll be devoted to the one or despise the other. ఒకరికి మహిమ తీసుకొస్తాం, ఒకరికి ఘనహీనత తీసుకొస్తాం. You cannot serve God and money. మరి డబ్బును అదే ప్రకారం దేవుని రెండిటికి కూడా మన దాసులుగా ఉండనేరము. If he's your master, you'll want to obey him. చూడండి మనకి యజమానిని సంతోష పెట్టాలంటే ఆయన చెప్పింది మనం చెయ్యాలి. Do you really obey him? నిజముగా దేవుని చిత్తాన్ని చేస్తున్నావా, విధేయ చూపిస్తున్నావా, ఒట్టి బోధ చేస్తున్నావా, లాభం కొరకు? It's easy to sing the words. ఆ యొక్క వచనం సరిగా అర్థం చేసుకుందాం. King of kings and Lord of lords. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. But is he your master? ఆయన నీకు యజమానుడా లేక డబ్బు నీకు యజమానుడా? Jesus said he gave us all authority in heaven so that we can go in his name. చూడండి దేవునికి మహిమ తీసుకుని వచ్చు నిమిత్తమై దేవుడు ఆ యొక్క పరలోకములో ఉన్నటువంటి ఘనతను మహిమను సమస్తమును కూడా వదులుకున్నాడు. How big is your God? మన దేవుడు ఎంత మహా గొప్ప దేవుడు. I had a small God. నాకు ఒక చిన్న దేవుడు. My faith was very small. నా యొక్క విశ్వాసం చాలా చిన్నది. I was getting married in Hebron. నేను హెబ్రోన్లో పెళ్లి చేసుకుంటున్నా. I had about 100 rupees. నాకు 100 రూపాయలే ఉంది. $10. $10. And I asked Buck Singh, how many are coming? చూడండి బక్సింగ్ గారిని అడిగాను ఎంతమంది వస్తారు అని. He said, you should expect the whole church. నీవు చర్చ్ అంతా రావాలని ఆశపడుతున్నావా? My pocket, only 10 rupees. నా పాకెట్లో ఉండేది 10 రూపాయలే ఉంది. 10 వందా? I think I probably had 100 rupees. ఒకవేళ 100 రూపాయలు ఉండదు. $10. ఆ దినాల్లో. I said, we will invite maybe 10 people. అయితే 10 మందినే పిలుస్తామని అనుకుందాం. He looked at me. నా వైపు చూశాడు. Brother Bert, you have prayed for this truck and the truck came to India. You prayed for the truck. బట్ నువ్వు ట్రక్ కోసం ప్రార్థన చేశావు, ఇంగ్లాండ్ నుంచి ట్రక్ ఇండియాకు వచ్చింది, ఇప్పుడు నీ పెళ్లికి అయ్యేటువంటి దేవుడు ఇవ్వడా అని ఇట్లా చూశాడట. You prayed for a wife to come to India and she's coming. చూడు భార్య కోసం ప్రార్థన చేశావు, కెనడా నుంచి వచ్చింది ఇక్కడికి. If God brings 1,000 people, can God not feed 1,000 people? చూడు ఒకవేళ దేవుడు 1000 మందిని తీసుకొస్తే 1000 మందికి భోజనం పెట్టలేడా? Go to your room and pray some more. Go to your room and pray some more. నీ గదిలోనికి పోయి దేవుని స్తుతించు. I know I had offended Buck Singh. చూడు ఆ దైవజను నేను ఆటంకపరిచినాను. I know 10 people to an Indian wedding is not an Indian wedding. చూడు 10 మంది పెళ్లికోసారి పెళ్ళే కాదు ఇండియాలో. And God humbled me. దేవుడు నన్ను దీనుడుగా చేశాడు. I realized that I had no faith. అప్పుడు నా విశ్వాసం లేదు. ఇట్లనే ఉంటుంది మన బతుకులో. I knew that చెప్పేది జోరుగా చెప్తాం, చీమ కొడితే పాము కొట్టింది అమ్మో సస్తిగా అంటాం. Brother Buck Singh wanted to preach the gospel. బక్సింగ్ గారు సువార్త ఒక రోజు చెప్పాడు. I went back to him. I said, we will invite everybody. ఆయన ఏమన్నాడంటే అందరిని ఆహ్వానిస్తామన్నాడు బక్సింగ్ గారు. He said, that is better. అది మన యొక్క విశ్వాసం. చూడండి అది ఎంత మంచి శ్రేష్టమైనదో చూడండి. And they will hear the gospel. అందరూ వచ్చారు, సువార్త చెప్పాడు. And you pay me when you get married. You pay me on the day of your wedding. చూడండి మీ యొక్క పెళ్లి రోజు కూడా అర్థమైందండి, మీరు కూడా అట్లా చెయ్యాలి. We will cook the food. We will buy the food. చూడండి మనమే భోజనాన్ని ఏం చెయ్యాలి, మనము వండాలా, మనమే పెట్టాలా. The wedding came. Still only had $10. $10 100 రూపాయలు ఉంది. Even the ring that my wife is wearing tonight. The ring, she got the ring in India. చూడు ఇప్పుడు వచ్చింది నా భార్య, ఆమె రింగ్ కూడా ఇండియాలోనే దేవుడు ఇచ్చినాడు. We had no money for the ring. రింగ్ కోసం కూడా మాకు పైసలు లేవు. Where did it come from? ఎక్కడి నుంచి వచ్చింది? Brother Apogee, who gave Hebron to Buck Singh's group. నీకు తెలియదు, ఆ హెబ్రోను స్థలాన్ని అప్పాజీ అనేటువంటి ఒక హిందూ కన్వర్ట్ ఉచితంగా హెబ్రోన్ను దైవజనుడు బక్సింగ్ గారికి ఇచ్చారు. అది కొనింది కాదు. He said, I want to do something for your wedding. నీ యొక్క పెళ్లికి నేను కూడా ఏదైనా కొంచెం ఇవ్వాలనుకుంటున్నాను. What can I do? నేను ఏం చేయగలను నీకు? We said we're praying for a ring. మీకోసం
ఒక రింగ్ కోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు అప్పాజీ గారు మాతో. This is my gift to you. చూడండి, అప్పాజీ గారు అనేటువంటి ఆ భక్తుడు వీరికి ఒక రింగ్ ఇచ్చినాడు, వీళ్ళ భార్యకి ఈదర్ గారికి రింగ్ ఇచ్చాడు. ఆ రింగ్ మీరు ఎవరన్నా చూడాలంటే చూడండి, తర్వాత ఫోటో తీసుకోండి. She still has that ring. ఇప్పుడు సహోదరికి ఆ రింగ్ ఉంది, మీరు ఎవరైనా చూడాలంటే చూడొచ్చు. చూసి అప్పాజీ ప్రేమ చూడండి, నేనేం ప్రేమ చూపిస్తా, ఎవరికి ఇస్తున్నాను అని పరీక్షించుకోండి. So now we are married. Now I have to pay Brother Baksing. చూడండి, ఇప్పుడు నేను బక్సింగ్ గారిని ఇంత చేసినప్పుడు బక్సింగ్ గారికి కూడా నేను చెల్లించాలి. But the people who came also brought a few rupees. చూడండి, people came to my wedding, they gave us a few rupees. చూడండి, ఎవరైతే పెళ్లికి వచ్చారో వాళ్ళు కూడా గిఫ్ట్ గా కొంచెం పైసలు ఇచ్చినారు. We counted the rupees. ఆ డబ్బులు లెక్క పెట్టాం. Now we are rich. 3 times more came in for the wedding food than we needed. చూడండి, $600. చూడండి, మాకు వచ్చిన డబ్బులు ఎంత అంటే మా పెళ్లికి ఎంత అయితే ఖర్చు అయిందో దానికంటే 3 రెట్లు ఎక్కువ వచ్చింది. Oh, why did I not invite more people to my wedding? అరే, ఇంకా ఎక్కువ మందిని ఆహ్వానించుంటే బాగుండే, పైసలు ఎక్కువ వస్తాయి అనుకున్నా నేను. So now I am rich. I can travel first class in India with my parents. కాబట్టి నా తల్లిదండ్రులతో కూడా కలిసి ఫస్ట్ క్లాస్ లో నేను ప్రయాణం చేయొచ్చు అనుకున్నా. This is how our God works. ఆ రీతిగా దేవుడు పని చేస్తాడు. He can use the smallest gift. చూడండి, చిన్న ఆ యొక్క ఈవిని దేవుడు అంత అత్యధికంగా ఆశీర్వదించి There is వాడుకుంటాడు. no limit on what God can do. దేవుడు చేసేటువంటి విషయాలు ఒక హద్దు, మితి అనేది లేదు. There is no place where God is not. చూడండి, దేవుడు పని చేయనటువంటి స్థలం అంటూ ఎక్కడ లేదు. There's no person God cannot use. చూడండి, దేవుడు వాడుకోనటువంటి వ్యక్తి అంటే ఎవడు లేడు, అందరినీ వాడుకుంటాడు లోబడితే. Nothing is too little for him. Nothing is too big for him. చూడండి, ఆయనకి పెద్దది ఏమీ లేదు, తక్కువ ఏమీ లేదు. In the Old Testament, God used even a donkey. చూడండి, పాత నిబంధన గ్రంథంలో చూస్తే పనికిరానటువంటి గాడిదను వాడుకున్నాడు. నీలాంటి నాలాంటి వానికి కాదు, ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి. And the donkey gave God's words. చూడండి, ఆ యొక్క గాడిద దేవుని యొక్క స్వరాన్ని వినిపింపచేసింది ప్రవక్త అయినటువంటి బిలాముకు. And every one of you are better than donkeys. చూడండి, మనమందరము కూడా ఆ గాడిద కంటే మంచోళ్ళం కాదా? And the little boy in the New Testament gave his lunch to Jesus. చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో ఆ చిన్న పిల్లవాడు తన కొరకు వాళ్ళ తల్లి సిద్ధపరిచి ఇచ్చినటువంటి ఆ 5 రొట్టెలు 2 చేపలు సమర్పించుకున్నాడు. చూడండి, చిన్న పిల్లవాడి పరిచయం చూడు. Jesus said to the disciples, "You give them to eat." అందుకని తన శిష్యులకు కూడా యేసు ప్రభు అన్నాడు, అరే వచ్చినటువంటి వాళ్ళందరూ ఆకలి కొని వాళ్ళు సోలిపోతారు బాబు, భోజనం పెట్టండి అన్నాడు దేవుడు. Disciples said, "We cannot do it." అది మేము చేయలేం బాబు, ఎక్కడి నుంచి తీసుకొని రావాలన్నారు. "We cannot do it. Send them home." మేము ఎక్కడ తెచ్చి పెట్టలేం బాబు, వాళ్ళు పంపించేయండి అని ఉట్టి కడుపులతో పంపించమని చెప్పని. But the little boy said, "Here is my lunch." అయితే ఈ చిన్న పిల్లవాడు, అదిగో నా దగ్గర నుంచి మా అమ్మ పంపించినటువంటి ఈ యొక్క మా భోజనం, use it and God will multiply. చూడండి, అది దేవునికి ఇస్తే దేవుడు దాన్ని విస్తరింపచేశాడు. God said he will use a cup of cold water you give to your neighbor. చూడండి, మన జీవితంలో ఎన్నడూ గుర్తుపెట్టుకోవాలా, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దేవునికి దేవుని సేవకు దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు, గుర్తుపెట్టుకోబాయ్. The small deed you do for someone can change that person's life. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక గిన్నెడు చన్నీళ్ళు అనేటువంటివి మార్పు చేస్తాయి. ఒక మంచి కార్యము, మంచి మాట ఒక వ్యక్తిని మారుస్తాయి. We have the greatest master. మనకు మహా గొప్ప వ్యక్తి ఉన్నాడు. We have the greatest mission. చూడండి, మాకు పెద్ద గొప్ప పని మనకుంది. We have the greatest mandate. చూడండి, మనకు దేవుడు ఆజ్ఞాపించినది ఒకటి చేయవలసింది. That gives us the greatest message. అదే గొప్ప వర్తమానం. To go and tell. To go and be his ambassador and to go and tell. చూడండి, లోకమంతటికి కూడా రాయబారులుగా వెళ్ళి ఆ రారాజక సువార్తను వారికి ప్రకటించుటే మహా గొప్ప పని. God tells us we're to be his hands and his feet and his eyes and his ears and his voice to a needy world. చూడండి, అవసరమైనటువంటి లోకానికి మన కళ్ళు, మన చెవులు, మన నోరు, మన చేతులు, మన కాళ్ళు, దేవుడు మనకిచ్చినది యావత్తును కూడా ఆయన మహిమ కోసం మనం వాడాలి. We are to be his message and to bring his message. చూడండి, ఒక వర్తమానం ఇవ్వాలి, వర్తమానం తీసుకోవాలి. Our God is a sending God. మా దేవుడు మనల్ని పంపించే దేవుడు. And some of you should be sent not only to India but to other countries. చూడండి, మీరు ఇక్కడ అక్కడ ఇల్లు తిరిగేది కాదు, ఇక్కడ ఉండేది కాదు, ఇతర దేశాలకు కూడా వెళ్ళి దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. Like God sent me to India. దేవుడు నన్ను ఇండియాకు పంపించాడు. If God can use me and even use me today, he can use any one of us. నన్ను ఎలాగైతే దేవుడు వాడుకుంటున్నాడో ఆ రీతిగా మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోగలడు. The word sent in the Bible is used 800 times. చూడండి, 800 times. ఆ యొక్క పదం అనేటువంటి సుమారుగా 800 సార్లు ఉంది సెండ్ అనేటువంటి పదం. He's always sending. దేవుడు పంపించేవాడు. But some of us are not listening. కొంతమంది వినటం లేదు. What are you listening? వింటున్నావా?
There are so many needs in the world. ప్రపంచంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. Indians will go to Canada for education. ఇండియా వాళ్ళందరూ కెనడాకి ఎందుకు పోతారంటే చదువు కోసం పోతారు. Indians will go to Canada for better jobs. మరి శ్రేష్టమైన ఉద్యోగాల కొరకు కొంతమంది కెనడాకు పోతారు. You'll find Indians everywhere. ఇండియన్స్ ఆడ చూసినా వాళ్ళే. But it's for themselves. అయితే వాళ్ళు పోయేది ఎందుకోసం? వాళ్ళ పొట్టల కోసం. What about Indians being sent by God? అయితే దేవుని చేత పంపించబడేటువంటి దైవజనులు ఎవరు? That's why George Verver came to India. అందుకే భక్తుడైనటువంటి జార్జ్ వర్వర్ గారు మన దేశానికి పంపించబడినప్పుడు వచ్చాడు, సువార్త ప్రకటించాడు. To train and send Indians from South India to North India. చూడండి, ఆయన తన దేశంలో నుండి నార్త్ ఇండియాకు అలాంటి ప్రదేశాలకు మరి వర్తమానికులకు తర్ఫీదు ఇచ్చి పంపించడానికి వచ్చాడు, పంపించాడు. This week I will see my old friend Devakran from Kerala. My old friend. నా పాత స్నేహితుడు ఆ కేరళ ఉండేటువంటి ఆయన చూడబోతున్న ఈ వారంలో. He worked with me 50 years ago. 50 సంవత్సరాల క్రితం తాను ఆ కేరళలో వ్యక్తి నాతో కూడా పనిచేశాడు. God sent him from Kerala to Orissa and to West Bengal. చూడండి, కేరళ నుండి ఒరిస్సాలో పరిచర్య చేయడానికి దేవుడు ఆయన అక్కడ పంపించాడు. Today God is still sending the church. చూడండి, ఈ రీతిగా సంఘం ఈ దినాల్లో అనేక స్థలాల్లో వర్తమానికులను పంపిస్తుంది. If you're not going, if you're not being sent, you will be dying. చూడండి, ఈ రీతిగా దేవుని చేత నీవు పంపించబడకపోతే చచ్చిన వాడితో సమానం. We in the church are not here just to gather. చూడండి, ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇక్కడ కూడుకుంటున్నాము, వింటున్నాము, పోతున్నాము, అంతేగాని పంపిస్తున్నామా? So nice to gather. ఇలాగ మనం కూడుకు మంచిదే. But we're here to be sent. అయితే మనం దేవుని చేత పంపించబడాలి into your world. ఈ లోకములోనికి. I have been blessed to see how I met different brothers and sisters who are being sent by God into the villages and other places where there is no church. చూడండి, ఎక్కడైతే సంఘము లేదో అలాంటి స్థలములలోనికి అనేక మంది భక్తులు పంపించబడేటువంటి గృహాలకు నేను కూడా వెళ్ళి చూశాను. వాళ్ళు వెళ్ళి సువార్తను ఇతరులకు పంచిపెట్టడానికి వెళుతున్నారు, పంపించబడుతున్నారు. One brother from India, from Nandagama, came to Canada. చూడండి, ఒక మనిషి నందిగామ నుంచి కెనడాకు వచ్చినాడు. He has got a good job in Canada now. కెనడాలో మంచి ఉద్యోగం వచ్చింది. ఆ నందిగామ నుంచి He studied in Canada. He studied in Canada. కెనడాలో ఆయన చదివాడు, ఆయన నందిగామ ఆయన. But his passion is for Nandagama and 200-300 villages around Nandagama to share the gospel of Christ. అయితే ఆ నందిగామ నుండి వచ్చి కెనడాలో చదివి ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఉన్న భారం ఏంటంటే మా నందిగామ చుట్టూ ఉన్నటువంటి సుమారు 200 గ్రామాల్లో సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించి ఎంత భారమో చూడండి ఆయనకి. And they're praying for 10,000 Bibles to go into these villages and at Christmas time, and they go to these villages to share Christ's love. చూడండి, సుమారుగా 10,000 బైబిళ్ళు ఈ క్రిస్మస్ సందర్భములో ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల వారికి పంచి పెట్టాలని ఎంత ఆశ ఉందో చూడండి ఆ భక్తునికి. We support him. We help him in this ministry. ఈ పరిచర్లో మేము కూడా సహకరిస్తాం. The greatest message, the greatest mandate is salvation. ఈ గొప్ప రక్షణ అనేటువంటి దేవునికి ఉన్నతమైన ఉద్దేశం సర్వజనులకు కూడా అందాలని. My last point is the greatest motivation. మనకున్నటువంటి గొప్ప ముఖ్య ఉద్దేశం, జీవితంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? It's God's motivation. దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి. Why did he send Jesus? యేసు ప్రభువుని ఎందుకు పంపించాడు లోకానికి? Because he loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. Because he loved you. నిన్ను కూడా ప్రేమించాడు. Willing to send his only son. ఆయన ఒకే ఒక ఏకైక కుమారుని మన కొరకు అర్పించాడు. Willing to sacrifice his only son. ఆయన్నే మన కొరకు బలిగా అర్పించాడు. That was his motivation. అది ఆయనకు ఉన్నతమైన ఉద్దేశం. Even when we are still away from God. మనము దేవునికి దూరస్థలమై ఉండగానే తన కుమారుని మన కొరకు సిలువలో బలిగా అర్పించాడు. He did not wait for us to come. మనం రావాలని వేచి ఉండలేదు, కుమారుని ఇచ్చేశాడు. He came first. ఆయనే మన కోసం ఎదురు చూస్తున్నాడు. And after we meet Jesus, then we also are being his instruments, his light in this world. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం అంగీకరించిన తరువాత ఆయన కొరకు మనము సాక్షులుగా, వెలుగుగా, ఉప్పుగా లోకంలో ఉండాలి. That is the greatest motivation. అదే దేవునికి ఉన్నతమైన ఉద్దేశం. That can be our motivation. మరి మన ఉద్దేశాలు ఏమున్నాయి ఈ లోకంలో? Because I am weak. నేను చాలా బలహీనుని. My love is weak. నాలో ప్రేమ బహు తక్కువ. Sometimes I get discouraged. కొన్ని సందర్భాలు నిరాశపడతాను. I get tired of the heat in India. చూడండి, ఈడుండేటువంటి వేడికి చచ్చిపోతున్నాను, చెమట కారుతా ఉంది నాకు. I get tired of the roads and the traffic in India. చూడండి, ఇండియాలో ఉండే ట్రాఫిక్ చూస్తే గుండెదడ నాకు వస్తుంది. Although it was a lot better 50 years ago. నేను 50 సంవత్సరాల క్రితం చాలా కొంచెం ధైర్యంగా ఉంటే అప్పుడు less people, less cars. మనుషులు తక్కువ, కార్లు తక్కువ, ధైర్యం ఎక్కువ.
maybe more animals on the road. చూడండి, కానీ రోడ్డు మీద ఈ పశువులు అనేవి బాగుండేటివి. So I get lonely and I get homesick. ఇప్పుడు నాకేమైందంటే బెంగ పడిపోయింది నాకు ఇంటి మీద ఇప్పుడు. ఎందుకంటే ఇంతమందిని చూసి ఇన్ని కార్లు చూస్తే ఏడ చస్తానో మధ్యలో అనిపిస్తుంది. So one day, తొందరగా పోతే మా ఊరికి ఇంత జనం ఉండారు. missing my mother, I wanted to go back to Canada. చూడండి, మా అమ్మ ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది చూసి, అందుకని మా అమ్మని చూస్తామని చెప్పి అనుకుంటున్నా నేను ఇప్పుడు. But some women in Hebron, they knew that I missed my mother. చూడండి, చాలా మందికి అంటే కొద్ది మందికి పాత వాళ్ళకి హెబ్రోన్లో ఉండే వాళ్ళకు తెలుసు మా అమ్మ నేను ఇప్పుడు మా అమ్మ కనబడటం లేదని. So they became my mother. చూడండి, వాళ్ళు నాకు తల్లులు అయిపోయారు. Serving me some hot milk every day. చూడండి, వాళ్ళు ప్రతిరోజు నాకు వేడి పాలిస్తారు. One of them was Sister Nishi. ఒక్కరెవరంటే అందులో మా తల్లిగా ప్రవర్తించేది నిస్సి సిస్టర్. ఇప్పుడు ఆమె లేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. Every day she became like my mother. చూడండి, ప్రతిరోజు కూడా నిస్సి ఆంటీ అనేటువంటి ఆమె నాకు తల్లిగా పాలిచ్చేది. అందుకని బాగా గుర్తు Always చేసుకుంటున్నాను. so happy. She was always so happy. ఆమె ఎప్పుడు కూడా సంతోషభరితురాలు. But I had a question. నాకు ఒక ప్రశ్న, What happened to her? ఇప్పుడు ఆమెకి ఏమైంది? Where's her husband? మరి నీ భర్త ఎక్కడా అని నాకు ప్రశ్న. And she had one small girl with her. అప్పుడు నేను ఉన్నప్పుడు ఒక చిన్న కూతురు And why does her face all look scarred? చూడండి, తన యొక్క ముఖమంతటి నిస్సి గారి ముఖమంతా కూడా ఏమున్నాయంటే అన్ని కూడా గాయాలు ఉన్నాయి. గాయాలు ముఖమంతా గాయాలు, ముక్కు గాయము, చెవులు గాయము. Finally I got some courage and I asked her what happened. ఒక రోజు కొంచెం ధైర్యం వచ్చింది. ఈ గాయాలన్నీ ఎందుకు అని అడిగాను. And she told me her story. తన యొక్క చరిత్ర చెప్పింది. She had to run away from home because her husband had cut off her nose and ears. చూడండి, ఆమె యేసు ప్రభువుని నమ్ముకున్న దానికి తన భర్త గారు ఆమె ముక్కు కోశాడు, చెవులు కోశాడు, ముఖమంతా కూడా కత్తితో కోసేశాడు. అందుకని ఇంటికా నుంచి పరిగెత్తుకొని వచ్చేసింది భక్త్ సింగ్ గారి దగ్గరికి. She would not go back into Hinduism. ఆ తర్వాత ఆమె తిరిగి తన ఇంటికి వెళ్ళలేదు, హిందూయిజంలోనికి వెళ్ళలేదు. Then I thought, am I suffering in India? Am I suffering? నేను ఇప్పుడు ఇండియాలో అలాంటి శ్రమ బాధపడుతున్నానా? నేను I feel lonely, I get discouraged. చూడండి, నేను ఒంటరిగా ఉన్నానని చెప్పి నిరుత్సాహపడుతున్నానే. But I meet a person like Nishi. చూడండి, నిస్సి ఆంటీ అలాంటి వ్యక్తిని నేను కలుసుకున్నప్పుడు Then I said, I want to do more for Jesus and love Jesus more. నేను ఇప్పుడు దేవుని కొరకు గొప్పగా నేను సేవ చేయాలా, ఆయన కొరకు జీవించాలని తీర్మానంలోనికి వచ్చాను ఆమె జీవితం ద్వారా. Because Jesus died for me. ఎందుకంటే యేసు ప్రభు నా కొరకు మరణించాడు. What can I do? ఇప్పుడు నేను దేవుని కొరకు ఏం చేస్తాను? Lord, help me to have more love for you. ప్రభువా, నిన్ను ఎక్కువగా ప్రేమించుటకు నాకు సహాయం చేయి. This is the greatest motivation. ఇది క్రైస్తవునికి ఉన్నటువంటి ఒక మహా గొప్ప ఉద్దేశం. I cannot think about myself. నన్ను గురించి కాదు యోచించేది, ఎప్పుడు పైసలు ఉన్నా, ఎప్పుడు బాగా సుఖము, ఎప్పుడు బిర్యానీ కాదు యోచించేది, దేవుని నేను సంతోష పెట్టాలి. When I think of his love, I need to do more. చూడండి, ఆయన యొక్క ప్రేమను నేను అనుభవించే కొలది ఆయన కొరకు ఎక్కువగా సేవ చేయాలని ఆశపడుతున్నా. Reach more people. చాలా మందిని నేను సువార్త చెప్పాలని ఆశపడుతున్నా. Give more of my time. చూడండి, నా సమయం ఎక్కువగా దేవుని కొరకు నేను అర్పితం చేయాలనుకుంటున్నా. This is my message tonight. ఈ రోజుకు ప్రార్థన you pray and then he will give the benediction also. Let's pray. Pratna. Thank you, Lord, for this wonderful evening. Thank you for each person who's come here tonight. We thank you that you're the great God who does great things. And we thank you that we can give you the glory and the honor. Help us to realize the greatest mission is giving glory to God and not seeking self or seeking ourselves, but to see how we can share this glory with the world. Lord, bless these people. Bless the brothers who lead here. Bless us tonight so that we will be better equipped to serve you in a greater way and make an impact for you, not only in India, but around the world. We pray this in the powerful name of Jesus Christ. Amen. And I'm now, with the grace of God, Jesus Christ, and the love of God the Father, and the fellowship and the comfort of the Holy Spirit, may he be with you now and forever. In Amen. Jesus' name. Amen.